పరిస్థితులు ఎంత విచిత్రంగా మారిపోతాయో చూడండి. మన విమానము ఒకదాన్ని మీకు హైజాక్ చేశారు పాకిస్తాన్ తీవ్రవాదులు. ఈ విమానము కాందహార్ వద్దకు, అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే కాందహార్, సో ఇక్కడ వాళ్ళు ఉంచి నెగోసియేషన్స్ ఫైనల్గా ఆ తీవ్రవాదులను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మంత్రి అమీర్ ఖాన్ ముఠాఖీ, సో ఈయన ఢిల్లీ వచ్చారు. మామూలుగా ఈయన రావడానికి ఉండదండి, మీకు ఐక్యరాజ్య సమితిలో పర్మిషన్ తీసుకొని ఈయన ఏకంగా జైశంకర్ గారిని కలిశాడు. జైశంకర్ గారిని కలవాలి అంటే పెద్ద నాయకులు కూడా భయపడతారు. ఎందుకంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇతనికి ఉన్న అపారమైన జ్ఞానం. అలాంటిది ఒక తాలిబాన్ నాయకుడు, ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్, ఈయన జైశంకర్తో కూర్చొని మాట్లాడడము అంటే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అంటేనే తీవ్రవాదమే కదా. అంటే మరి దీనికి బాధ్యులు ఎవరు? పాకిస్తాన్. సో అమెరికా వాడి వద్ద డబ్బు తీసుకొని ఈ తాలిబాన్ యువకులను తీవ్రవాదులుగా మార్చి బలి పశువులు చేయడం, సో పాకిస్తాన్ వాడు చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ వచ్చాడు. ఇవాళ కాలం మారిపోయింది. అంటే యుఎస్ఎస్ఆర్ తాలిబాన్ వేరు, అమెరికా వాళ్ళు చూసిన తాలిబాన్ వేరు, ఇవాళ భారత్ కంట్రోల్ చేస్తున్న తాలిబాన్. మీకు సెమినార్లు పెడతారు, కాన్ఫరెన్సులు పెడతారు, ప్రపంచ స్థాయిలో ఎలా నడుచుకోవాలి, మీకు డిప్లొమాటిక్ ఛానల్స్లో ఎలా మాట్లాడాలి, రేపు ఐక్యరాజ్య సమితిలో మీకు సభ్యత్వం వచ్చింది అనుకోండి, మీ ప్రవర్తన ఎలా ఉండాలి, మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. అంటే ఒక సివిలైజ్డ్ సొసైటీని ఎలా చూడాలని మనం అనుకున్నాము ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఇవాళ చూస్తున్నాం. పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ని దోచుకున్నాడు, మనము ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేసాం, ఇదే తేడా. సో ఇప్పుడు వచ్చిన మీకు ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మంత్రి ఈయనేం మాట్లాడుతున్నారు అంటే, ఈ బాగ్రామ్, రేపు మీకు క్లియర్గా ఒక వీడియోలో మాట్లాడతాను, ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ అమెరికా వాళ్ళు కావాలి అని అంటున్నారు, మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, మీ సహాయము కావాలి, మరి మీకేం కావాలో చెప్పండి, ఇది డీల్. సో జైశంకర్ గారి యొక్క స్టేట్మెంట్స్ చూస్తే చాలా విచిత్రంగా, అంటే ఈయన సాఫ్ట్గా ఉన్న వ్యక్తి చాలా అగ్రెసివ్గా మారిపోయారు. ఈయన ఎలా మాట్లాడుతున్నారు అంటే, భారత్కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు లేదు కదా, మధ్యలో పాకిస్తాన్ ఉంది కదా, సో మనం హైపోథెటికల్గా మాట్లాడితే ఏం జరుగుతుంది, పీఓకేని ఆనుకొని వాఖా బార్డర్, ఈ వాఖా బార్డర్ అన్నప్పుడు ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు, భారత్ ఈ మార్గము గుండా మీకు వెళ్ళవచ్చు, ఇక్కడ ఒక హైవే ఉంది అంటే మీకు ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తున్నారు, ఇక్కడ దాకా మీరు రండి, వాఖా బార్డర్ దాకా రండి, పీఓకేను మీకు ఇచ్చే ప్రయత్నాలు చేస్తాం, అవసరమైతే పాకిస్తాన్ వాళ్ళని ఎదిరిస్తాం. ఎందుకంటే ఇక్కడ తజికిస్తాన్ ఒక దేశం ఉంది కదండి, అక్కడ భారత్కు సంబంధించిన 2 ఎయిర్ బేసెస్ ఉన్నాయి, మన సుఖాయ్ విమానాలు అక్కడ ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉంటాయి. అలాంటిది ఒకవేళ ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ను భారత్కు అప్పచెప్తే జస్ట్ ఇమాజిన్ పాకిస్తాన్ వాడి పరిస్థితి ఏంటి, జస్ట్ ఊహించండి ఫ్రెండ్స్. ఒకవైపు ఏమో వాఖా బార్డర్, అక్కడ మీకు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్ ఉన్నారు, ఇంకొక వైపు ఏంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా పష్తూన్ యువకులు, వాళ్ళు రెడీగా ఉన్నారు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. సో ఇతను మీకు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ భారత్కు వస్తున్నాడన్న కోపంతోనే మీకు పాకిస్తాన్ వాళ్ళు కాబూల్ మీద బాంబింగ్ చేశారు. అంటే మేము ఊరుకోము మీరు ఇండియాతో కలిసిపోతే, ఇది వీళ్ళు ఇస్తున్న హెచ్చరిక. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, భారత్లో మేము నిన్ను ఏం చెయ్యాలో, ఎలా ప్రతీకారము తీర్చుకోవాలో త్వరలోనే చూస్తావు కదా. రోజుకి మీకు 1000 నుంచి 1500 మంది పాకిస్తాన్ సైనికులు మరణిస్తున్నారండి రోజుకి. అంటే ఇది ఎక్కడ బయట మాట్లాడరు, ఏ మీడియా చెప్పదు, కానీ తాలిబాన్ వాళ్ళ చేతుల మీదుగా మీకు ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా వద్ద మీకు పాకిస్తాన్ సైనికులు ఇలాగా ఆయుధాలు కూడా లేకుండా పారిపోవడం, లిటరల్గా పారిపోవడం, ఇది అక్కడ పరిస్థితి. ఇటువైపు వచ్చారు అనుకోండి బలూచిస్తాన్, క్లియర్గా ఉన్నారు వాళ్ళైతే, ఈ బలూచిస్తాన్ మాది, ఇక్కడ ఎవడూ రాకూడదు. మరి ఇటువైపు వచ్చారా, ఒక రౌండ్ సర్కిల్ వేసి ఇక్కడికి వస్తే పీఓకే భారత్,
ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. నిజంగా మీరు ఆలోచించారు అనుకోండి, ఎనీ మూమెంట్ ఆ దేశం అక్కడ నుంచి మాయమైపోవచ్చు. మనము తలచుకోవాలి. ఇంకా కూడా ఏంటి, మేము పాకిస్తాన్ ప్రజలకు అపకారం చెయ్యకూడదు. మా దృష్టి అంతా కూడా పాకిస్తాన్ తీవ్రవాదము, వాళ్ళ మిలిటరీ, ఇది భారత్ మాట్లాడుతుంది. మరి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఏమంటున్నారు, మాకు మా పష్తూన్ల కోసం ఒక విడి ప్రాంతము కావాలి. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గారు జైల్లో ఉన్నారండి. ఆయన ఈ పష్తూన్ల యొక్క రిప్రజెంటేటివ్. ఆయన తనను పంజాబీ అంటాడు, మూలాల్లోకి వెళితే అతను ఒక పష్తూన్. అలాంటప్పుడు మీకు ఇక్కడ డూరాండ్ లైన్, ఇదంతా అజిత్ దోవెల్ గారి యొక్క ఆటలో భాగమండి. ఈ డూరాండ్ లైన్ అని ఏదైతే మాట్లాడుతున్నామో, ఒకవైపు ఏమో మీకు పాకిస్తాన్ ఉంటుంది, ఇంకొక వైపు ఏమో ఆఫ్ఘనిస్తాన్. ఈ మధ్యలో ఉన్న ప్రాంతాలలో ఈ పష్తూన్ జాతి వాళ్ళు ఉంటారు. మాకు ఒక విడి ప్రాంతము కావాలి, మా పష్తూన్ల కోసమే ఒక నగరము, ఒక టౌన్ కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీని మధ్యలోనే డూరాండ్ లైన్ ఉంది. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఈ డూరాండ్ లైన్ని ఒప్పుకోరు కదా. సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ అంతా ఇదే. వాళ్ళు రావడము, మనతో ఉన్న రిక్వెస్ట్ ఏమిటి, ఇక్కడ ఈ సమస్యలకు మీరు సొల్యూషన్ చెప్పండి. అమెరికా వాడు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు, వాడితో యుద్ధము చేయడానికి మేము రెడీ, 20 ఏళ్ల పాటు చేశాం కదా, మీరు చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మేము ఊరుకోం. కానీ డిప్లొమాటిక్ ఛానల్స్లో దీనిని ఎలా అప్రోచ్ అవ్వాలి, కాబట్టే మేము జయశంకర్ గారి దాకా వచ్చాం. సో ఇప్పుడు ఆయన మాకు ఇచ్చే సొల్యూషన్ ఏంటి, పాకిస్తాన్ విషయంలో మేము ఏం చెయ్యాలి, అమెరికా వాడు ఇలాగా అంటే వాడి విమానాలు కూడా ఇవాళ ఈ ఆఫ్ఘనిస్తాన్ మీద తిరగడం అనేది చాలామంది చూస్తున్నారు. మనము పెద్ద లెవెల్లో ప్రొటెస్ట్ చేయబోతున్నాం. మనకి సపోర్ట్గా తక్కిన దేశాలు కూడా ఉన్నారు. కానీ ఎలా అప్రోచ్ అవ్వడం, ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు ఏం చేసినా తీవ్రవాద దాడులనే కదా అంటారు. వాళ్ళ ప్రభుత్వాన్ని ఎవరు గుర్తించడం లేదు కదా. ఫస్ట్ రష్యా వాళ్ళు, తర్వాత మనమే పిలిచి ఢిల్లీలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, మీకు డ్యాములు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇలా ఎన్ని చేసాం. ఎందుకు, ఆఫ్ఘనిస్తాన్ బాగుండాలి, మా సరిహద్దులు, ఒకప్పుడు మా దేశం, ఒకప్పుడు మా ప్రాంతం, కాబట్టి మనం విడిచిపెట్టాం. సో ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఈ చాబహార్ పోర్టు వద్ద భారత్ను ఆపగలిగితే, ఇదే కదండి సమస్య. డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్స్ చాబహార్ పోర్టు మీద, ఇదంతా ఆఫ్ఘనిస్తాన్కి కోపం. ఎందుకు, భారత్ మాకు సహాయం చెయ్యాలని వస్తే మీరు ఎవర్రా ఆపడానికి. కాబట్టి ఈ వాఖాన్ బార్డర్ ఏదైతే ఉందో దానిని క్లియర్ చేద్దాము, ఆ గేట్స్ను ఓపెన్ చేద్దాము, భారత్ సైన్యం అక్కడికి వస్తే. ఫ్రెండ్స్, ఈ వాఘా బార్డర్ మీలో ఎవరైనా వెళ్ళారా, మీరు వెళ్ళారు అనుకోండి, అటువైపు మీకు చైనా కనిపిస్తుంది, ఇటువైపు ఏమో పిఓకే, ఇంకొక వైపు ఏమో ఆఫ్ఘనిస్తాన్. సో ఇక్కడ మీరు ఒక మంచి హైవే ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ హైవే రెడీ అయ్యిందనుకోండి, దీని ద్వారా అంటే భారత్ బార్డర్ వచ్చి ఆఫ్ఘనిస్తాను, పిఓకేని తీసేయండి, పిఓకే లేదు అనుకోండి, పరిస్థితి చూడండి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ దాటుకుంటూ వెళ్తే ఇరాన్, అక్కడ నుంచి అర్మీనియా, డైరెక్ట్గా మీరు రష్యా దాకా, అంటే ఒక హైవేని వేసే వచ్చండి. అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఇంకా కూడా నేనైతే అదే, ఇంకా కూడా భారత్ ఎందుకు ఆగడం, ఎంత వ్యాపారం చూడండి, ఎన్ని దేశాలను మీరు కలుపుకోవచ్చు. సెంట్రల్ ఏషియాకు టోటల్ యాక్సెస్ దొరికేస్తుంది. ఒక్క పిఓకేని పెట్టుకొని ఈ పాకిస్తాన్ వాడి ఆగడాలను ఇంకా మనం ఎంతకాలము ఉపేక్షించాలి. కాబట్టి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అస్త్రాన్ని వాడతామా, లేదా ఈ వాఖా బార్డర్ అంటామా, బలూచ్ లిబరేషన్ ఆర్మీయా, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తానా, ఏదో ఒక రకంగా ఈ పిఓకే అనబడే కాన్సెప్ట్ని లేకుండా చెయ్యాలండి. ఇది ఉండకూడదు. పాకిస్తాన్ ఉన్నా ఉండకపోయినా మనకు అనవసరం. ఈ సరిహద్దులంతా ఓపెన్ అప్ అయిపోవాలి. సో మనకు ఇలాంటి ఒక అద్భుతమైన హైవే దొరకాలి. మరి చైనా వాడి వాళ్ళు అబ్జెక్ట్ చేయడండి. చైనా వాడి దృష్టి మారిపోయింది. ఈ వాఖా బార్డర్లో ఉండే హైవేని నేను కూడా వాడుకుంటాను, కలిసి మనం వ్యాపారం చేద్దాము, ఇది చైనా వాడు మాట్లాడుతూ. అంటే ఏంటి, భారత్ నుంచి టిబెట్ దాకా కూడా వాడు వేసుకున్న హైవేస్ని మీరు వాడుకోండి అంటాడు. చూడండి, కలిసిపోతే ఎంత అడ్వాంటేజ్. ఒక్క పాకిస్తాన్ని చూసుకొని ఇంతంత పెద్ద అవకాశాలను మనం పోగొట్టుకోవాలా, ఎందుకు పోగొట్టుకోవాలి? కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇక్కడ భారత్కు వచ్చి జయశంకర్ గారిని కలుస్తున్నారంటే ఈ వ్యవహారాలనంతా కూడా మనము చెక్కబెట్టుకోవాలి.
క్లియర్ చేసుకోవాలి. ఏదో ఒక రోజు పీఓకే మీద వేసేయాలి. పాకిస్తాన్ వాడిని వేసి అక్కడి నుంచి తరిమేయాలి. తరిమేస్తే ఈ ప్రాంతం అంతా కూడా మనకు క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోతే పీఓకే పాకిస్తాన్ అనబడే ఒక పెద్ద సమస్య 1947 నుంచి వస్తున్న ఈ సమస్య టోటల్గా క్లియర్ అయిపోతుంది నాకు అనిపిస్తుంది. మరి ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ భారత్కి రావడము, ఇందులో ఉండే గూఢార్థం ఏమిటి, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.